వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. దీని మీద ఆయన దాదాపు 4 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన తర్వాత ఆయన మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని తీర్పు వచ్చిన తర్వాత రిటైర్మెంట్కి ఒకరోజు ముందు విధుల్లోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మీద విచారణను నిలిపేసింది. సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని అక్రమ కేసులుగా పేర్కొంటూ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కేసులు కొట్టేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తనను ఇబ్బంది పెట్టిన అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఏబి వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు. తన మీద కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులకు మొన్న ఏప్రిల్ 25వ తారీఖున లీగల్ నోటీసులు పంపించారు. తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినందుకు, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు ₹1 కోటి చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన మీద అక్రమంగా కేసులు పెట్టి తన గౌరవానికి, తన సర్వీస్కు భంగం కలిగించిన ఐపీఎస్ అధికారుల మీద ఏబి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్ను పరిశీలించిన తర్వాత ఈ కుట్రలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దీన్ని విచారణకు, ఈ కంప్లైంట్ను విచారణకు తీసుకుంటున్నామని మంగళగిరి కోర్టు పేర్కొంది. ఈ ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న ఐపీఎస్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అప్పట్లో డీజీపీలుగా పనిచేసిన ఆర్పి ఠాకూర్, గౌతమ్ సవాంగ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, రవిశంకర్ అయ్యనార్, కొల్లి రఘురామరెడ్డి, ఏ సాయి కృష్ణ, విజయపాల్, డీజీపీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేసిన గోవిందరాజన్, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి, వీళ్ళందరికీ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నిందితులందరూ కలిసి తన మీద అక్రమంగా క్రిమినల్ చర్యలు చేపట్టారు, ఒకరితో మరొకరు కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఏబి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుట్రకు 2018లో బీజం పడిందని, పథకం ప్రకారం భద్రతా పరికరాల కొనుగోలు ఆర్డర్ని రద్దు చేసి దాన్ని ఫైల్లో నమోదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్పి ఠాకూర్, రవిశంకర్ అయ్యనార్ వీళ్ళిద్దరూ భద్రతా పరికరాల కొనుగోలు అంశాన్ని వాడుకున్నారు. నన్ను ఇబ్బంది పెట్టి జగన్ మెప్పు పొంది మంచి పోస్టింగ్లు కొట్టేయాలని చూశారు. తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్, రవిశంకర్ అయ్యనార్, గోవిందరాజన్ వీళ్ళంతా కుమ్మక్కై సునీల్ కుమార్ పేరిట ఉన్న ఫోర్జరీ ఎండార్స్మెంట్ ఆధారంగా సిఐడి విచారణ ప్రారంభించారు. తప్పుడు నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ కేసు నమోదు చేశారు. అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏసీబీ చీఫ్గా ఉండేవారు. పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పుడు ఆధారాలు సృష్టించి పక్షపాతంతో విచారణ జరిపారు. సిపిఆర్ఓ పూడి శ్రీహరి తనపై తప్పుడు సమాచారాన్ని పత్రికల ద్వారా ప్రచారం చేశారు. తనపై నమోదైన ఈ కేసులన్నింటిని కూడా హైకోర్టు, వీళ్ళు నమోదు చేసిన కేసులన్నింటిని కూడా హైకోర్టు కొట్టేసింది. వ్యక్తిగత హోదాలో వీళ్ళంతా అక్రమ చర్యలకు పాల్పడ్డారు కాబట్టి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి అవసరం లేదు, తన గౌరవానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఏబి కోరుతున్నారు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. నిందితులకు సమన్లు జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్లందరికీ సమన్లు జారీ చేయాలన్న ఆదేశాలు ఐపీఎస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. నాటి పాలకుల మెప్పు కోసం తనను అన్యాయంగా కేసులో ఇరికించిన ఎవరిని వదిలేది లేదని ఏబీ పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కుట్రకు బీజం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పడలేదు. 2018లోనే ఆర్పి ఠాకూర్ డీజీపీగా ఉన్నప్పుడు పడింది. పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన ఆర్డర్ని రద్దు చేసి దాన్ని ఎక్కడ నమోదు చేయలేదు, దాన్ని అట్లా ఉంచేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఠాకూర్, రవిశంకర్ ఇద్దరు కూడా జగన్ మెప్పు కోసం దీన్ని వాడుకున్నారని ఏబీ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2019 మే ఎండింగ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు డీజీపీగా ఉన్న ఆర్పి ఠాకూర్ని లూప్ లైన్కి పంపించారు. జనరల్గా పంపిస్తారుగా, గత ప్రభుత్వంలో ప్రయారిటీ పోస్టులు చేసిన వాళ్ళని తర్వాత వచ్చిన ప్రభుత్వం లూప్ లైన్కి పంపిస్తుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అప్పటి వరకు డీజీపీకి ఉన్న ఆర్పి ఠాకూర్ని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేశారు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా వెంటనే 2019 అక్టోబర్లో ఆయన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా నియమించారు. విజిలెన్స్ డీజీ అంటే అది ప్రాధాన్యత కలిగిన పోస్టు. దాదాపు 1 ఏడాది కాలం పాటు ఆయన పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కూడా ఆయనకు ఆర్టీసీ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆర్టీసీ ఎండీగానే ఆయన రిటైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు నుంచే
ఏబీవీ మీద కక్ష కట్టారు. ఏబీవీ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన సంగతి తెలుస్తా అని పదే పదే విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టే సీఎం అయిన తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ల సహకారంతో కేసులు నమోదు చేసి 5 ఏళ్లు యూనిఫామ్కి దూరం చేశాడు. తనపై నమోదైన కేసులన్నీ అక్రమమైనవి అని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కుట్రపూరితంగా కేసులు పెట్టిన వాళ్ళ సంగతి తేల్చేందుకు ఆయన చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద ఫిర్యాదు చేయటం, కోర్టు ఇంతమంది పోలీస్ అధికారులకు సీనియర్ పోలీస్ అధికారులకి సమన్లు జారీ చేయటం ఇదే మొదటిసారి. ఏబీవీ మనస్తత్వం తెలిసిన వాళ్ళు 5 ఏళ్ల పాటు తనను మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళకి శిక్షలు పడే వరకు వెనక్కి తగ్గడు అని చెప్తున్నారు. మంగళగిరి కోర్టు ఈ కేసు విచారణని సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. Like, share and subscribe to Rajaniti channel.